సో ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాల్లో పడుతున్నట్టుగా తెలుస్తోంది. 3 ఎకరాల వరకు అయితే నిన్నటి వరకు రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ అయినాయి. అక్కడక్కడ కొంతమందికి జమ కాలేదనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్గా లేకపోతే రకరకాల కారణాలతో అయితే కానట్టుగానైతే తెలుస్తుంది. మొత్తంగా 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినటువంటి సర్కార్ గత సర్కార్ రైతు బంధు పేరిట ఇస్తే ఈ కొత్త సర్కార్ రైతు భరోసా పేరిట గత ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తాన్ని అయితే ఇవ్వడానికైతే సిద్ధమైంది. సో అయితే సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ఈ రైతు భరోసా విషయంలో అనేక అనుమానాలు అయితే తలెత్తినాయి. ఇస్తారా ఇయ్యరా, ఎక్కువ మొత్తంలో చెప్పారు కానీ జాప్యం చేస్తున్నారని, పంట పడకముందు నాట్లు మొదలయ్యే టైంకి అయితే అందట్లేదని చెప్పేసి ఇట్లా రకరకాల విమర్శలు అయితే వచ్చినాయి. అండ్ పోయిన సీజన్లో అయితే 3-4 ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చినటువంటి సర్కార్ ఇప్పుడు దున్నే ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటించిన విధంగా వారం రోజులు 9 రోజుల గ్యాప్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సర్కార్ చెప్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కొత్త రైతులకు కూడా రైతు భరోసా. కొత్త రైతులు అంటే ఇప్పటికిప్పుడు రైతు వ్యవసాయం నేర్చుకున్న వాళ్ళని కాదు, కొత్త రైతులు అంటే ఈ మధ్యలో భూమి కొనుగోలు చేసినటువంటి రైతులు ఎవరైనా ఉంటే, సో వేరే వ్యక్తి దగ్గర మనం భూమి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవచ్చు. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిరు, దానికి సంబంధించిన అంశం చూస్తున్నాం మనం. కొత్త రైతులకు కూడా భరోసా అని చెప్పేసి అయితే మనం వార్త చూస్తున్నాం. జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే చాలు. సో కొత్త రైతులు అంటే ఈ మధ్య భూమి కొన్నటువంటి రైతులు ఎప్పుడు జూన్ 5 తారీఖు లోపల మీరు భూమి కొన్నట్లయితే ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారు, మీకు కూడా రైతు భరోసా వస్తుంది వీళ్ళందరితోటే. కాకపోతే అది ఎప్పుడు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు. సో ఇలా 18, 19, 20 ఈ 2-3 రోజులే టైం ఉంది. జూన్ 5 లోపల మీరు కనుక భూమి కొనుక్కొని ఉంటే ఏఈఓల దగ్గరికి పోయి తొందరగా ధృవపత్రాలు ఇయ్యి ఇప్పుడు అందరితో పాటే మీకు కూడా రైతు భరోసా పడే అవకాశం అయితే ఉంది. ఇక 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ అయింది. కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5ను కట్ ఆఫ్ తేదీగా పెట్టారు. అంటే ఈ నెల 5వ తేదీలోపు క్రయ విక్రయాలు మ్యూటేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసాను అందజేయాలని చెప్పేసి అయితే ఆలోచించినట్టుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ అంశాన్ని ఒక్కసారి చూద్దాం. వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ వానాకాలం 2025-26 సీజన్కు వచ్చేసరికి పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసాను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడ గతంలో లాగా 3-4 ఎకరాలకే కాకుండా ఎలాంటి పరిమితులు లేకుండా సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు మీకు ఎంత భూమి అంటే అంత భూమికి రైతు భరోసా వస్తుంది. దాంతోపాటు జూన్ 5 తారీఖు లోపల భూమి కొన్నలకు కూడా రైతు భరోసా వస్తుంది. 20 తారీఖు లోపల ఈ 2-3 రోజులలో ఏఈఓల దగ్గర ధృవపత్రాలు ఇవ్వండి. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. భూభారతి ధరన్ పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటే వారికి రైతు భరోసా చెల్లించాలని, యాజమాన్య హక్కులు పొందిన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్ నమోదు చేయాలని పేర్కొన్నారు. అయితే 2023-24లో 6,32,898 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2023-24 ఈ సంవత్సరంలో వీటిలో కొందరు రైతులు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరిగాయి. 2024-25లో 5,87,313 భూములు రిజిస్ట్రేషన్ జరిగినాయట. వీటిలో కొందరు రైతులు రైతు భరోసా పథకంలోకి వచ్చారు, మరికొందరు రైతులను పథకంలో చేర్చలేదు. ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు, వ్యవసాయ విస్తరణాధికారులు ఉంటారు కదా, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వాళ్ళ దగ్గరికి పోయి విస్తరణాధికారులు రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. CCLA నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి ధృవపత్రాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను ఏఈఓలకు ఇస్తే వారు రైతు భరోసా పోర్టల్లో రైతుల వివరాలను నమోదు చేస్తారు. ఈ వివరాలను నమోదుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువిచ్చారు. అంటే 3 రోజుల సమయం, 3 రోజులు కూడా 2-3 రోజులే ఉందంటే 2 రోజులే, అంటే 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల్లో కొత్త రైతుల వివరాలు నమోదు చేస్తే వాళ్ళు లబ్ధిదారుల జాబితాలోకి పోతారు. 3 రోజులుగా ఇలా 18, 19, 20 23 రోజులే ఉంది. తొందర ఈరోజు ఆల్రెడీ సమయం స్టార్ట్ అయిపోయింది. 5 తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని ఉంటే పాస్ పుస్తకము, ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ తీసుకుపోయి ఏఈఓల దగ్గర అప్లై చేసుకొని ఈ దఫాలనే మీకు రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ చేసిరు ఆల్రెడీ. దానికి సంబంధించిన లెక్కలు చూస్తున్నాం మనం. రైతుల ఖాతాలకు 1,552 కోట్ల రూపాయలు బదిలైనట్టు ఇప్పటికే. 2 రోజుల్లో 3,902 కోట్ల నగదు. 3 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా
3 ఎకరాల భూమి గల రైతులు 10.45 లక్షల మందికి 25.86 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరానికి 6,000 చొప్పున 10.45 లక్షల మంది రైతులకు 1,552 కోట్ల రూపాయలైతే నగదు బదిలీ చేశారు. తొలి రోజు సోమవారం 2 ఎకరాల లోపు భూమి గల 41.25 లక్షల మందికి రైతులకు 39.16 లక్షల ఎకరాలకు 2,350 కోట్ల రూపాయలైతే నగదు సర్కారు బదిలీ చేసింది. 2 రోజుల్లో అంటే 16, 17 2 డేట్లలోనే రాష్ట్ర ప్రభుత్వం 51.70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద 3,902 కోట్ల రూపాయల నగదునైతే బదిలీ చేసింది. దీంట్లో ఎటువంటి పరిమితులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలంగా పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 1.50 కోట్ల ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్లో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సో మొత్తంగా సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అట్లాగే జూన్ 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయి ఉండి ఈ 20 తారీఖు లోపల 23 రోజుల్లో అప్లై చేసుకున్న కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు 1,500 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు అయితే నగదు జమ చేసింది. సో ఇక్కడ మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాకపోతే రాలేదని, వచ్చిన తర్వాత వానికి ఎక్కువ వచ్చింది వీనికి ఎక్కువ వచ్చిందని ఏదో ఒక దుకాణం మొదలైంది. వాస్తవానికి గత 10 ఏళ్లలో ఇష్టారీతిన అంటే ఎన్ని వందల ఎకరాలు ఉంటే అన్ని వందల ఎకరాలకు, ఎన్ని వేల ఎకరాలు ఉంటే అన్ని వేల ఎకరాలకి సాగు యోగ్యంగాని భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల, రైతు బంధు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది. రైతులను సంక్షేమాన్ని చూడొద్దని ఎవరం అంటలేము, కానీ నిజమైన రైతు యొక్క సంక్షేమం చూడాలి కదా. 100 ఎకరాలు కొండలు, గుట్టలు, పుట్టలు, వెంచర్లను అని కూడా రైతు బంధు వేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సమయానికి రైతు భరోసా ఇచ్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. లేదు చూసి చూడనట్టు వ్యవహరించాలి, అప్పులు తెచ్చి ఇచ్చినా సరే వాడు ఎవడైతే ఏమైతే నాకేంది అని చెప్పేసి చాలామంది తెలిసి 2 కోట్ల రూపాయల నగదునైతే బదిలీ చేసింది. దీంట్లో ఎటువంటి పరిమితులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలంగా పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 1.50 కోట్ల ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్లో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సో మొత్తంగా సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అట్లాగే జూన్ 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయి ఉండి ఈ 20 తారీఖు లోపల 23 రోజుల్లో అప్లై చేసుకున్న కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు 1,500 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు అయితే నగదు జమ చేసింది. సో ఇక్కడ మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాకపోతే రాలేదని, వచ్చిన తర్వాత వానికి ఎక్కువ వచ్చింది వీనికి ఎక్కువ వచ్చిందని ఏదో ఒక దుకాణం మొదలైంది. వాస్తవానికి గత 10 ఏళ్లలో ఇష్టారీతిన అంటే ఎన్ని వందల ఎకరాలు ఉంటే అన్ని వందల ఎకరాలకు, ఎన్ని వేల ఎకరాలు